అందరికీ నమస్కారం అండి. నేను మీ రామచంద్రపురం కోడలిపిల్లండి. నూకకి చీమలు పట్టాయని ఎండలో పెట్టానండి. ఉన్న చీమలు పోవటం ఎలాగున్నా, చీమలు వాళ్ళ మొగుళ్ళని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ తాత ముత్తాతలను కూడా తీసుకొచ్చేసాయండోయ్! కావాలంటే మీరు చూడండి. ఫ్యామిలీ అంతా కలిసి ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తిన్నట్టు ఈ చీమలు అన్ని ఫ్యామిలీలు కలిసి మొత్తం నా నూకనంతా తినేసాయండి. మా ఆయనతో చెప్తుంటే, "చీమలకి తాత ముత్తాతలేంటి? ఇదేంటిది? నేనెక్కడా చూడలేదంటున్నాడండోయ్!" మీరు కూడా బయట ఏదైనా పెడితే, చీమలు వాళ్ళ తాత ముత్తాతలని తీసుకొచ్చాయా లేదో చూసారా? మన పెద్దవాళ్ళు చీమలు చూసి ఒక మంచి పని నేర్చుకోవాలంటారండి. అదేంటంటే, చీమలు ఎండాకాలం అంతా వాటికి కావలసిన ఆహారాన్ని దాచుకుంటాయండి. మళ్ళీ ఆ ఆహారాన్ని వర్షాకాలంలో తింటాయండి. మనం కూడా ఉన్నప్పుడు దాచుకుని లేని సమయంలో ఉపయోగించుకోవాలండి.